హలో పిల్లలు, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే. ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్, మరి ఈరోజు క్లాస్ 9 ఫిజికల్ సైన్స్లో చాప్టర్ 3 సి ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్లో మనము పార్ట్ 5లో ఈరోజు ఒక ఫ్యాసినేటింగ్ టాపిక్ డిస్కస్ చేద్దాం. సీదా first topic of this video, that is, what is a molecule? See here, what is a molecule? See the definition of molecule. See, the smallest particle of an element. See, molecule is what? It is a smallest particle of an element or a compound. See, ikkada manaku oka doubt vastundi. See, so far what we have discussed, the smallest particle of a element or a substance is atom ani chadukunnam. See, that is correct, no doubt about it. But see, atoms doesn't occur independently. They doesn't exist independently. అవి స్వతంత్రంగా ఉండలేవు. See, for example, ఆక్సిజన్ మనము పీల్చేటటువంటి ఆక్సిజన్ ఉంది. ఆక్సిజన్ ఆటం అంటే మనము ఆక్సిజన్ ఆటం ఈజ్ O. యాక్చువల్లీ వాట్ వి బ్రీత్ ఆక్సిజన్ ఈజ్ O2. ఎందుకంటే సింగిల్ ఒక్క ఆటం ఆఫ్ ఆక్సిజన్ అనేది ఎగ్జిస్టెన్స్లో ఉండదు. ఇట్ కెనాట్ బి ఇండిపెండెంట్. అది స్వతంత్రంగా ఉండదు. దట్స్ వై atoms forms molecules. See, అన్ని కాదు కానీ most of the elements atoms doesn't exist independently. That's why they can form molecules of same atoms or different atoms. For example, H2O. So this is molecule of element atom. This is what? Molecule of element. But in case of H2O, H2O is what? It is also a molecule, but it forms or it constitutes different atoms of elements. Hydrogen atoms ఉన్నాయి, at the same time ఆక్సిజన్ ఆటమ్స్. డిఫరెంట్ ఆటమ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ కాన్స్టిట్యూట్ అయ్యే ఫామ్ అయ్యేటటువంటి మాలిక్యూల్ని దిస్ ఈజ్ ఆల్సో మాలిక్యూల్. దిస్ మాలిక్యూల్ ఈజ్ కాల్డ్ మాలిక్యూల్ ఆఫ్ ఏ కాంపౌండ్ ఆర్ సింప్లీ ఏ కాంపౌండ్. సి, దిస్ ఈజ్ మాలిక్యూల్ ఆఫ్ కాంపౌండ్ ఆర్ సింప్లీ compound. This is the difference between molecule of an element and molecule of a compound. See, వీటి గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. See, ఇక రిమైనింగ్ డెఫినేషన్ కూడా చూద్దాం. See, the smallest particle of an element or a compound that is capable of an independent existence. స్వతంత్రంగా ఉండగలిగిండేటివి అనమాట. See, and shows all the properties of the substance. For example, ఆక్సిజన్ తీసుకున్నామనుకోండి, 1 లీటర్ ఆఫ్ ఆక్సిజన్ని మనం తీసుకుంటే అందులోని వెరీ 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 స్మాలెస్ట్ పార్టికల్ ఈజ్ వాట్? ఇట్ ఈజ్ ఏ మాలిక్యూల్. దట్ ఈజ్ ఏ ఆక్సిజన్ మాలిక్యూల్. దట్ ఈజ్ O2 మాలిక్యూల్. సి, ఇలాంటి మిలియన్స్ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ కంబైన్ అయ్యి మనకు ఆక్సిజన్ గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆల్ ది మాలిక్యూల్స్ ఆఫ్ ఎలిమెంట్ షోస్ సేమ్ ప్రాపర్టీస్, ఆల్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ది సబ్స్టాన్స్. సో ఈ విధంగా మాలిక్యూల్స్ అనేది ఫామ్ అవుతాయి. సి, వాట్ ఈజ్ ఏ మాలిక్యూల్? మాలిక్యూల్ ఈజ్ ది స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ an element or a compound that is capable of an independent existence. స్వతంత్రంగా ఉండగలిగింది అనమాట. అండ్ షోస్ ఆల్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ది సబ్స్టాన్స్. ఇన్ అదర్ వర్డ్స్, సి, మాలిక్యూల్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ molecule
Molecule can be defined as, see, the group of atoms. The group of atoms. See, the group of atoms. అంటే two or more than two. The group of atoms. See, two or more than two. గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ ఏ విధంగా ఫామ్ అవుతాయి? ది కంబైన్. ఏ విధంగా? దే కెమికల్లీ కంబైన్. ది కెమికల్లీ కంబైన్ టుగెదర్. ఆటమ్స్ combined by chemically. See, chemical reactions జరిగినప్పుడు వాటి మధ్య ఒక బాండ్ అనేది ఫామ్ అవుతుంది. అది కెమికల్ బాండ్. ఇట్ possess some force of attraction. This force of attraction held these atoms together. See, అవి రెండు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ ఉంది. టూ ఆక్సిజన్ atoms combine. When they are come very close to each other, they combined chemically and held together by force of attraction. సో ఈ విధంగా కూడా మనము మాలిక్యూల్ని డిఫైన్ చేయవచ్చు. సింప్లీ మాలిక్యూల్ ఈజ్ వాట్? ఇట్ ఈజ్ ఏ group of atoms. That means two or more than two atoms combined together by force of attraction అని కూడా చెప్పొచ్చు. See, this కాంబినేషన్ అనేది టూ వేస్లో జరుగుతుంది. ఇందాక చెప్పినట్టుగా సేమ్ ఆటమ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ డిఫరెంట్ ఆటమ్స్ ఆఫ్ ఎలిమెంట్స్. సేమ్ ఆటమ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ మధ్య జరిగినప్పుడు దే ఆర్ కాల్డ్ మాలిక్యూల్స్ ఆఫ్ ఎలిమెంట్స్. ఈ మాలిక్యూల్స్ ఆఫ్ ఎలిమెంట్స్ వాట్? ఆటమ్స్ ఆఫ్ సేమ్ ఎలిమెంట్స్ combine and forms molecule of elements. Molecules see, molecule of a compound అంటే ఏం చెప్పొచ్చు మనం అంటే atoms of different elements combine and forms what? Compound. See, first మరి ఇప్పుడు molecules of ఎలిమెంట్ అంటే ఏమో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక ఎలిమెంట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హీలియం కానీ ఆర్గాన్ కానీ, వీటిని మనం నోబెల్ గ్యాసెస్ అంటాము. నియాన్ కానీ ఇలాంటివి ఇండివిజువల్గా అంటే ఒక్క ఆటంగా ఉండగలుగుతాయి అన్నమాట. మోస్ట్ ఆఫ్ ది నాన్ మెటల్స్ లైక్ ఆక్సిజన్, నైట్రోజన్, క్లోరిన్, దే డజంట్ ఎగ్జిస్ట్ ఇండిపెండెంట్లీ యాజ్ ఆటమ్స్. వాటి యొక్క సింగిల్ ఆటమ్స్ ఇండిపెండెంట్గా ఉండలేవు. బట్ హీలియం, నియాన్, ఆర్గాన్, ఆఫ్ కోర్స్ క్రిప్టాన్, xenon and radon, these are called what? Noble gases or inert gases. Their atoms exist independently. Now see, oxygen, nitrogen, chlorine. See, oxygen అంటే ఏమవుతుంది? two atoms of oxygen element combined to form a molecule that is called oxygen molecule. See, this is a molecule of element. And also if three atoms of oxygen element combines to form ozone. See, nitrogen is also in the form of N2. See, two atoms of nitrogen element forms N2. And see, chlorine Cl2, this is chlorine. So this is chlorine molecule, this is nitrogen molecule. In chlorine molecule, two chlorine atoms combine to form this molecule of element. So these are all what? These are molecules of element. See, what is molecule of element? Combining of same element atoms. See, ఇక్కడ కంబైన్ అయ్యే వాటిలో మనకు నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయి. చూడండి,
2 atoms of nitrogen atoms gives N2 molecule. సో ఈ నెంబర్ని మనం ఏమంటామంటే దాని యొక్క అటామిసిటీ అంటాం అనమాట. సి వాట్ ఈజ్ అటామిసిటీ? అటామిసిటీ అంటే ద నంబర్ ఆఫ్ ఆటమ్స్ కాన్స్టిట్యూటింగ్ దిస్ మాలిక్యూల్. సి నైట్రోజన్ మాలిక్యూల్ ఫామ్ కావడానికి యూ నీడ్ 2 nitrogen atoms. So the number of atoms constituting or forming a molecule is called atomicity. Is called what? Atomicity. See, atomicity అంటే ఎన్ని ఆటమ్స్ కలిపి ఆ మాలిక్యూల్ ఫామ్ అవుతుందో ఆ నంబర్ని మనం ఏమంటాం అంటే అటామిసిటీ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ సి, ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా మనం హీలియం తీసుకున్నాం అనుకోండి. సి కొన్ని ఎలిమెంట్స్ తీసుకుందాం. ఇక్కడ హీలియము ఒక్క ఆటం కూడా ఉండగలుగుతుంది. సో నంబర్ ఆఫ్ ఆటమ్స్, ఎన్ని ఆటమ్స్ ఇక్కడ కంబైన్ అవుతాయి అంటే సింగిల్ ఆటమ్. సో దీని యొక్క అటామిసిటీని మనం ఏమంటామంటే దాని యొక్క అటామిసిటీని మోనో అటామిక్ అంటాం. మోనో అటామిక్. ఒకవేళ నియాన్ ఇస్ ఆల్సో సింగిల్, దిస్ ఈజ్ ఆల్సో మోనో అటామిక్. అండ్ సి ఆక్సిజన్ మాలిక్యూల్ చూడండి, టు కాన్స్టిట్యూట్ ఆక్సిజన్ మాలిక్యూల్ యూ నీడ్ 2 atoms. సో ఇట్ ఈస్ డైఅటామిక్. డై అంటే 2 అని అర్థం అనమాట. అదే ఓజోన్ ఉందనుకోండి, ఓజోన్లో యూ నీడ్ 3. సో ఇట్ ఈస్ ట్రైఅటామిక్ మాలిక్యూల్. అండ్ సి నైట్రోజన్, ఇట్ ఈస్ ఆల్సో డైఅటామిక్. అండ్ క్లోరిన్, ఇట్ ఈస్ ఆల్సో డైఅటామిక్. అండ్ ఫాస్ఫరస్కు 4 ఆటమ్స్ ఉంటాయి అన్నమాట. సో 4, అందుకనేసి దీని యొక్క అటామిసిటీని టెట్రాటామిక్ అంటాం అనమాట. టెట్రా సెన్స్ వాట్? ఇట్ ఈస్ 4. అలాగే సల్ఫర్ ఉందనుకోండి, సల్ఫర్ వచ్చేసి 8 యాక్చువల్లీ 8. సో ఇలా మోర్ దాన్ 4 ఉంటే గిన వాటిని పాలీఅటామిక్ అంటాం. ఈ విధంగా వీటి యొక్క అటామిక్ సిటీస్ని మనము చెప్పుకోవచ్చు అనమాట. నౌ లెట్స్ సీ వాట్ ఈస్ కాంపౌండ్ ఆర్ ఏ మాలిక్యూల్ ఆఫ్ ఏ కాంపౌండ్ అంటే ఏమో తెలుసుకుందాం. అలాగనే అయాన్ అంటే కూడా మనము ఇదే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నౌ సి వాట్ వీ హ్యావ్ డిస్కస్. సి మాలిక్యూల్ ఈజ్ ఆఫ్ 2 types. సి వన్ ఈజ్ మాలిక్యూల్ ఆఫ్ element. See, for example, see oxygen, chlorine, nitrogen, ozone, etc. These are molecules of element. Now another type is what? It is molecule of compound. Molecule of కాంపౌండ్ అంటే ఇందాకనే చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ H2O, కార్బన్ డైఆక్సైడ్ CO2, NH3. వీటిని మనము మాలిక్యూల్స్ ఆఫ్ కాంపౌండ్ అంటాం. సి ఇక్కడికి ఏం డిఫరెన్స్ అంటే, ఇక్కడ ఆటమ్స్ ఆఫ్ సేమ్ ఎలిమెంట్ కంబైన్ అయ్యి ఇక్కడ మాలిక్యూల్స్ ఆఫ్ ఎలిమెంట్ని ఫామ్ చేస్తే, సి మాలిక్యూల్ ఆఫ్ ఏ కాంపౌండ్ ఈజ్ ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ కంబైన్డ్ ఇన్ డెఫినెట్ ప్రపోర్షన్. ఒక ఫిక్స్డ్ ప్రపోర్షన్లో బై మాస్ అనండి లేదంటే బై నెంబర్ కానీ ఒక ఫిక్స్డ్ రేషియోలో కంబైన్ అయ్యి ఈ మాలిక్యూల్స్ ఆఫ్ కాంపౌండ్ని ఫామ్ చేస్తాయి. సి definition of molecule of compound is atoms of different elements combined in
fixed proportion by mass or by number. So such molecules are called molecules of compound. See, for example చూడండి ఇక్కడ H2O తీసుకున్నాం అనుకోండి. See H2O యొక్క దీనికి సంబంధించినటువంటి మాస్ రేషియో చూసామనుకోండి. See మాస్ రేషియో చూద్దాం. See మాస్ రేషియో. See 1 హైడ్రోజన్ వచ్చేసి దాని యొక్క మాస్ 1 అవుతుంది. సో 2 కాబట్టి 1 into 2 is to ఆక్సిజన్ మాస్ ఈజ్ 16 AMU. ప్రీవియస్ వీడియోలో మనము డిస్కస్ చేసాం. దీన్ని సింప్లిఫై చేసాం అనుకోండి. 2 1 ఈజ్ 2 8 చాలు. సో సింప్లెస్ట్ ఫామ్లో 1:8 రేషియోలో ఫర్ ఎగ్జాంపుల్ 9 grams ఆఫ్ వాటర్ తీసుకున్నాం అనుకోండి. 9 grams ఆఫ్ వాటర్లో 1 gram వచ్చేసి హైడ్రోజన్స్ ఉంటాయి, మరొక 8 grams వచ్చేసి ఆక్సిజన్ అనేది ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ద ఫిక్స్డ్ రేషియో అనమాట. బై నెంబర్ అయితే ఇది బై మాస్, ఇది మాస్ రేషియో. బట్ బై నెంబర్ అనుకున్నాం అనుకోండి, ఇటువైపు చూద్దాం దీన్ని. బై నంబర్ చూస్తే 2 హైడ్రోజన్స్ అండ్ 1 ఆక్సిజన్, 2:1 రేషియోలో. అలాగే అమ్మోనియా NH3 తీసామనుకోండి. నైట్రోజన్ మాస్ ఈజ్ 14 units, ఆక్సిజన్ ఈజ్ 1 each కాబట్టి 1 into 3. సో దీని యొక్క సింప్లెస్ట్ ఫామ్ వచ్చేసి 14:3. అలాగే నంబర్ అనుకోండి 1 నైట్రోజన్ అండ్ 3 హైడ్రోజన్, 1:3. అలాగే కార్బన్ డైఆక్సైడ్ తీసుకున్నాను అనుకోండి. కార్బన్ వచ్చేసి అటామిక్ మాస్ వచ్చేసి 12, ఆక్సిజన్ వచ్చేసి 16 into 2 ఉన్నాయి కాబట్టి into 2 తీసుకోవాలి. సో సింప్లిఫికేషన్ చేస్తే సి 4 3 జార్ 4 4 జార్. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 3:4 2 జార్ 8. 3:8 బై మాస్ రేషియో. అలాగే బై నెంబర్ తీసుకున్నాం అనుకోండి 1:2 రేషియోలో ఇవి కంబైన్ అవుతాయి, కార్బన్ అండ్ ఆక్సిజన్. ఈ విధంగా ఒక డెఫినెట్ ప్రపోర్షన్లో ఒక ఫిక్స్డ్ రేషియోలో బై మాస్ కానీ బై నెంబర్తో కానీ ఇవి కంబైన్ అయ్యి, ఎలా డిఫరెంట్ ఆటమ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ కంబైన్ అయ్యి మనకు మాలిక్యూల్స్ ఫామ్ అవుతాయి. వాటిని మాలిక్యూల్స్ ఆఫ్ కాంపౌండ్ అని అంటాం. రైట్. మరి ఇప్పుడు అయాన్స్ కూడా, ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక సబ్స్టాన్స్ ఫామ్ అయింది అంటే, వన్ సబ్స్టాన్స్ ఫామ్ అయింది అంటే వెదర్ ఇట్ ఈజ్ ఏ మాలిక్యూల్ ఆఫ్ ఎలిమెంట్స్తో అన్నా ఫామ్ అయి ఉంటుంది అనమాట. లేదంటే ఇట్ ఫార్మ్స్ బై మాలిక్యూల్స్ ఆఫ్ కాంపౌండ్స్ అన్నా ఫామ్ అయి ఉంటుంది. ఇవన్నీ కంబైన్ అయ్యి మనకు ఒక సబ్స్టాన్స్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మార్కరు. దిస్ మార్కర్ మే బీ ఫార్మ్డ్ బై ఏ మాలిక్యూల్ ఆఫ్ ఏ కాంపౌండ్ ఆర్ మాలిక్యూల్ ఆఫ్ ఎలిమెంట్. అండ్ ఆల్సో వన్ మోర్ టైప్ ఉంది, ఇంకొకటి మరి ఏమంటే లార్జ్ నెంబర్ ఆఫ్ అయాన్స్ కంబైన్ అయ్యి కూడా మనకు ఒక సబ్స్టాన్స్ అనేది ఫామ్ కావడం జరుగుతుంది అనమాట. మరి అయాన్ అంటే ఏమో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. we discuss about ions. See, the second topic is here, what is ion. See, ఇందాక మనము మాలిక్యూల్స్ ఆఫ్ కాంపౌండ్స్ చూసాం. మాలిక్యూల్స్ ఆఫ్ compounds. See here, for example, here we are take carbon dioxide and ammonia like this, etc. చూడండి, ఇక్కడ కార్బన్ కానీ ఆక్సిజన్ కానీ బోత్ ఆర్ నాన్ మెటల్స్. ఇవన్నీ రెండు కూడా మెటల్స్ అయితే కాదు, బోత్ ఆర్ మెటల్స్. అండ్ నైట్రోజన్, హైడ్రోజన్, దీస్ టూ ఆర్ ఆల్సో నాన్ మెటల్స్. ఇక్కడ నాన్ మెటల్స్ కంబైన్ అయినాయి ఈ కాంపౌండ్లో. మరి కొన్ని కాంపౌండ్స్లో మెటల్స్ నాన్ మెటల్స్ కంబైన్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ NaCl, సోడియం క్లోరైడ్. మనం ఏదైతే కామన్ సాల్ట్ మనము కూరల్లోకి వేసుకుంటామే, ఉప్పు, దాన్ని NaCl అంటాం. ఇందులో సోడియం, సోడియం ఈజ్ మెటల్, ఇట్ ఈజ్ ఏ మెటల్. అండ్ whereas chlorine is non-metal. See, compounds composed of metal and non-metals contains charged
పార్టికల్స్. ఇలాంటివి కంబైన్ అయ్యేటప్పుడు మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ కంబైన్ అయ్యి మనకు కాంపౌండ్ ఫామ్ చేసే వాటిలో ఏముంటాయి అంటే చార్జ్డ్ పార్టికల్స్ ఉంటాయి. దట్ చార్జ్డ్ పార్టికల్స్ ఆర్ కాల్డ్ అయాన్స్. సి అయాన్స్ ఆర్ వాట్? చార్జ్డ్ పార్టికల్స్. చార్జ్డ్ పార్టికల్స్. సి ఈ చార్జ్డ్ పార్టికల్స్ వచ్చేసి ఏ విధంగా ఫామ్ అవుతాయో కూడా మనము ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సి బ్రీఫ్గా మనకు ఒక బేసిక్ ఐడియా ఉండాలి ఆటంకి సంబంధించి. లెట్స్ సి ఇన్ అన్ ఆటమ్. సి దిస్ ఈజ్ న్యూక్లియస్, దట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ది ఆటమ్ని మనం న్యూక్లియస్ అంటాము. అరౌండ్ దిస్ న్యూక్లియస్ యూ కెన్ హ్యావ్ సమ్ సర్క్యులర్ ఆర్బిట్స్, circular paths. These circular paths are called what? They are orbits. In these orbits we can see electrons. We can see electrons. ఈ విధంగా ఎలక్ట్రాన్స్ అనేటివి ఈ సర్క్యులర్ ఆర్బిట్స్లో ఉంటాయన్నమాట. ఈ సర్క్యులర్ ఆర్బిట్స్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ సమ్ టైమ్స్ ఏం కావడం జరుగుతుంది అంటే ఇదేదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే ఒక ఆటం అనుకుందాం. దిస్ ఎక్స్ ఆటం హ్యావ్ సమ్ ఎలక్ట్రాన్స్. ఈ రెడ్ షేప్లో ఉండేది వచ్చేసి అందులో ప్రోటాన్స్ ఉంటాయి. దోస్ ఆర్ పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్స్. దీస్ ఆర్ వాట్? దీస్ ఆర్ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ ఉంటాయి ఇందులో. ఎలక్ట్రాన్స్ ఆర్ వాట్? దే ఆర్ నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్. Sometimes atoms loses some electrons and sometimes they gain electrons. ఇక్కడ వచ్చేసి మనకు ఇవి రెండు కూడా బ్యాలెన్స్డ్గా ఉంటాయి. ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ యొక్క నంబర్ అనేది ఈక్వల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి మనకు 10 ప్రోటాన్స్ అండ్ 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకుందాం. 10 ప్రోటాన్స్ అండ్ 10 ఎలక్ట్రాన్స్. if it loses one electron, ఒక ఎలక్ట్రాన్ లాస్ అయిపోయింది అనుకుందాం. ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ నుంచి లాస్ అయిపోతే దెన్ యూ హ్యావ్ ఓన్లీ 9 electrons. నౌ యూ హ్యావ్ 9 electrons, 10 protons. ఇక్కడ ప్రోటాన్ వాల్యూ ఈజ్ మోర్, దట్స్ వై ఇట్ ఈజ్ ఏ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్. ఇప్పుడు ఇందులో ఒక ఎలక్ట్రాన్ లాస్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఇదేమవుతుంది? దిస్ ఎక్స్ ఆటమ్ బికమ్స్ ఏ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్. అప్పుడు దీన్ని ఏమన్నా రాస్తామంటే ఎక్స్ పైన మనము ఇక్కడ ప్లస్ అనే సైన్ రాస్తాం. ప్లస్ అంటే అర్థం ఏమంటే ఇట్ ఈజ్ ఏ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్. దిస్ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్ ఈస్ కాల్డ్ క్యాటయాన్. క్యాటయాన్ ఈజ్ వాట్? పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్. పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్. అలా కాకుండా ఒక ఎలక్ట్రాన్ ఇది గెయిన్ చేసుకుంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అదే 10 ప్రోటాన్స్ ఉన్నాయి, 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. దీనికి ఒక ఎలక్ట్రాన్ యాడప్ అయింది అనుకుందాం. దెన్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్ నౌ యూ హ్యావ్? 11 ఎలక్ట్రాన్స్ అండ్ 10 ప్రోటాన్స్. ప్రోటాన్ నెంబర్లో ఎప్పుడు కూడా మార్పు రాదు, జస్ట్ ఎలక్ట్రాన్స్ లాస్ కావడం కానీ గెయిన్ కావడం కానీ జరుగుతుంది. నౌ యూ హ్యావ్ మోర్ ఎలక్ట్రాన్స్ దాన్ ప్రోటాన్స్. దట్స్ వై ఇట్ ఈజ్ ఏ negatively charged particle. This negatively charged particle is called anion. Anion is what? Negatively charged particle. Negatively charged particle is called anion and positively charged particle is called cation. ఈ విధంగా ions అనేవి ఫామ్ అవుతాయి. Ions are formed by, how they formed by loss or gain of electrons. ఈ విధంగా అయాన్స్ ఫామ్ అవుతాయి. మరి ఈ అయాన్స్ సేమ్ ఇందాక మాదిరిగానే ఇక్కడ కాంపౌండ్ ఫామ్ అయితే క్రమంలో మాలిక్యూల్స్ ఫామ్ కావాలని ఏం కావాలా? వెనెవర్ దే కమ్ క్లోజ్ టు ఈచ్ అదర్, డిఫరెంట్ ఆటమ్స్ అంటే డిఫరెంట్ చార్జ్డ్ పార్టికల్స్ అంటే పాజిటివ్లీ అండ్ నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ ఎప్పుడైతే క్లోజ్అప్గా వస్తాయో వాటి మధ్య ఒక ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఫామ్ అవుతుంది. దట్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఫార్మ్స్ ఏ కాంపౌండ్. దట్ ఈజ్ హౌ వీ గెట్ NaCl. NaCl ఈజ్ ఆల్సో ఏ చార్జ్డ్ పార్టికల్. సోడియం వచ్చేసి పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్ అండ్ chlorine is negatively charged particle. That is it is a cation
and this is an anion. They come close together and forms a compound that is NaCl, sodium chloride. ఈ విధంగా అయాన్స్ నుంచి కాంపౌండ్స్ అనేటివి ఫామ్ కావడం జరుగుతుంది అనమాట. అయాన్స్ వచ్చేసి సింగిల్ ఆటమ్ అయినా ఉండవచ్చు, లేదంటే గ్రూప్ ఆఫ్ ఆటమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, NH4+, ఇందులో మనకు నైట్రోజన్ ఉంది, అలాగే 4 హైడ్రోజన్స్ కూడా ఉన్నాయి. ఈ విధంగా డిఫరెంట్ ఆటమ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేటివి కూడా ఒక అయాన్ని ఫామ్ కావడం జరుగుతుంది అనమాట. దీని మీద ఉన్నటువంటి ఛార్జ్ వచ్చేసి నెట్ ఛార్జ్, ఓవరాల్గా వాటిలో ఉన్నటువంటి నెట్ ఛార్జ్ వచ్చేసి ముందు ఇక్కడ ప్లస్, అంటే ఇట్ ఈస్ ఏ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్. ఇట్ ఈస్ కాల్డ్ ఎన్ క్యాచయాన్. ఇలాంటి వాటిని పాలిఅటామిక్ అయాన్స్ అంటాం. వీటిని ఏమంటాము? పాలిఅటామిక్ అయాన్స్. ఈ రకమైనటువంటి అయాన్స్ కూడా ఉంటాయి. మరి అయాన్స్కి సంబంధించినటువంటి ట్యాబులర్ కాలం మనకు టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. వాటి యొక్క ఛార్జ్ను బేస్ చేసుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ ఛార్జ్ వచ్చేసి 1 ఉందంటే 1 యూనిట్ పాజిటివ్ ఛార్జ్. సమ్ టైమ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ ఉందనుకోండి, ఆక్సిజన్ వచ్చేసి మనకు 2 యూనిట్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు కాల్షియం ఆక్సైడ్ తీసుకున్నాం అనుకోండి, కాల్షియం ఆక్సైడ్. దిస్ ఈజ్ వాట్ కాల్షియం ఈజ్ ఏ మెటల్ and oxygen is a non-metal. This forms a compound which is formed by 2 different charged particles. In this calcium is a positively charged particle and oxygen is a negatively charged particle. ఇక్కడ కాల్షియం వచ్చేసి మనకు 2 యూనిట్స్, ఇట్ లూజెస్ 2 ఎలక్ట్రాన్స్ని లూజ్ చేసుకుంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 ఎలక్ట్రాన్ లూజ్ చేస్తుంది కాబట్టి ఒక ప్లస్ మాత్రమే రాసాం. ఒకవేళ 2 ఎలక్ట్రాన్స్ ఇంకొక ఎలక్ట్రాన్ కూడా లూజ్ అయింది అనుకోండి, అప్పుడు 8 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటే అప్పుడు దీన్ని ఏం రాస్తాము? ఎక్స్ పైన మనము 2+ ఆర్ +2 ఆర్ 2+ అని రాయడం జరుగుతుంది అనమాట. ఆ విధంగా కాల్షియం కెన్ లూజ్ 2 ఎలక్ట్రాన్స్ అండ్ ఆక్సిజన్ గెయిన్ 2 ఎలక్ట్రాన్స్. వీటి యొక్క ఛార్జ్ వచ్చేసి మనకు ఇక్కడ నెగటివ్ ఛార్జ్ 2 అని, ఇక్కడ పాజిటివ్ దాని యొక్క ఛార్జ్ 2 అని నేర్చుకోవడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మనకు 1 యూనిట్, 2 యూనిట్, 3 యూనిట్ చార్జ్డ్ పార్టికల్స్ టెక్స్ట్ బుక్లో ట్యాబులర్ కాలంలో ఇవ్వడం జరిగింది. మరి వాటిని జాగ్రత్తగా నేర్చుకుంటే మనము కెమికల్ ఫార్ములాస్ మనము ఈజీగా రాయడానికి స్కోప్ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ మనము నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో గినా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్. గుడ్ బై.